ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వరద ముంచెత్తింది. ఎడతెరిపి లేని వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నీట మునిగింది. ఇక లోతట్టు ప్రాంతాల కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరి నిత్యావసర వస్తువులు నీటి పాలయ్యాయి. ఇంట్లో సామాగ్రిలు వరద నీటిలో తేలుతున్నాయి. సర్వం కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్న ధోబీఘాట్ కాలనీ వాసుల అవస్థలను అంజయ్య వివరిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అదేవిధంగా ఇండ్లలోకి వరద నీరు చేరింది. ప్రధానంగా అనేక కాలనీల్లో కూడా వరద నీరు చేరింది. ముఖ్యంగా వరద నీరు ఇండ్లలోకి చేరడం అంటే చెరువుల్ని తలపించే విధంగా తయారైన పరిస్థితి అనిపిస్తుంది. ఏ ఇంటిని చూసినప్పటికి కూడా అదే విధమైన పరిస్థితి అనిపిస్తుంది. మనం ప్రస్తుతం షాహిద్ నగర్లో ఉన్నాం. షాహిద్ నగర్లో ఈ ఇండ్లను చూస్తుంటే ప్రతి ఇంట్లో కూడా ఈ విధంగానే ఏదైతే వరద నీరు అంతా కూడా ఒక్కసారిగా ఇండ్లలోకి చేరింది. అదేవిధంగా ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఫర్నిచర్ అంటే అదేవిధంగా ఏవైతే ఫ్రిడ్జ్లు కానీ, అదేవిధంగా ఏవైతే బెడ్స్ కానీ, అదేవిధంగా నిత్యావసర వస్తువులు కానీ పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఈ ఏదైతే షాహిద్ నగర్కి సంబంధించిన సుమారు 100 ఇండ్లలో ఈ విధంగా ఏదైతే వరద నీరు చేరడంతో ఎవరైతే స్థానికులు ఉన్నారో స్థానికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కనీసం నిత్యావసర వస్తువులతో పాటు అనేక వస్తువులు తడిసిపోయినాయి. అదేవిధంగా కట్టుబట్టలతోని మిగిలిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇండ్లలో ఏకంగా ఒక 2 మీటర్ల వరకు వరద నీరు చేరడంతో ఎవరైతే స్థానికులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వేల రూపాయల విలువైన ఫర్నిచర్ సామాగ్రి అంతా కూడా ఎందుకు పనికి రాకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఇంకో ఇంటిలో ఉన్నాం. ఇక్కడ కూడా అదే విధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇంట్లోని కూర్చుండే ఏవైతే ఫర్నిచర్ ఉందో ఆ ఫర్నిచర్ పూర్తిగా తడిసిపోయింది. అదేవిధంగా మనం మోకాలు లోతు నీటిలో కూడా తడుస్తున్నాం. ఇంట్లో ఏ వస్తువుకు సంబంధించిన మొత్తం తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే ఫ్రిడ్జ్ కానీ, అదేవిధంగా ఏవైతే ఇంకో ఫ్రిడ్జ్ కానీ, అదేవిధంగా ఫర్నిచర్ కానీ, అదేవిధంగా సిలిండర్ కానీ, వంటగది కానీ, అదేవిధంగా ప్రతి వస్తువు ఏ వస్తువు చూసినప్పుడు కూడా తడిసిపోయిందని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఏ విధమైన పరిస్థితి ఉంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లాంటి పరిస్థితి ఉంది? సార్, ఇంతకుముందు రెండు రోజుల క్రితం ఇట్లానే వర్షం వచ్చి మొత్తం బీభత్సం అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతం ఒక గంట ముందు వర్షం చాలైంది. ఇంకా అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది ఇక్కడ చూస్తుండ్రు. ఇంతకుముందు క్లీన్ చేసుకొని మొత్తం సామాన్ ఎక్కడిది అక్కడ సరి పెట్టుకున్నాం. మళ్ళీ అదే విధంగా ఇప్పుడు ఒక గంట ముందు వర్షం కురిసిన మొత్తం సామాన్ ఎక్కడిది అక్కడ మళ్ళీ ఇదైపోయింది సార్. ఇంతకుముందు లాస్ అయినాం, ఇప్పుడు లాస్ అయినాం. చిన్న పిల్లలు ఉండే, ఇంత వృద్ధులు ఉండే, ఇక్కడ ఒక 10 ఇంట్లలో ఒక 100 మంది నివసిస్తుండ్రు. వాళ్ళందరిది ప్రాణాలకి నష్టం ఉన్నది సార్. చిన్న పిల్లలని నెత్తి మీద పెట్టుకొని బయటకు తీసినాం. వృద్ధులని ఏమో ఒక 3-4 లేపుకొని బయటకు తీసుకొని రోడ్డు మీద ఆటోలో కూర్చోబెట్టి వేరే అక్కడ తరలించినాం సార్. ఇంతకుముందు కమిషనర్ గారికి, కలెక్టర్ ప్రధానంగా ఇక్కడ మీ ఇండ్లలో ఏదైతే వాటర్ పరిస్థితి చూస్తుంటే ఏమేమి తడిసినాయి, ఏం వస్తువులు తడిసినాయి సార్? ఇట్లాంటి ఏ వస్తువు లేదు తడంది. మనం వేసుకునే దుస్తులు కానీ, మనం కప్పుకునే బెడ్షీట్లు, బ్లాంకెట్లు, మనం వండుకునే బెడ్లు, తినే సామాగ్రి ప్రతి ఒక్కటి నష్టం అయిపోయింది సార్. మనం కూసోతందుకు స్థలం లేదు, వండుకోతందుకు స్థలం లేదు. ఇక్కడ నిలబడాలన్నా మనం చూస్తున్నాం మోకాల దాకా నీళ్లు ఉన్నాయి, నిలబడలేని పరిస్థితి ఉంది సార్. ఇంతకుముందు కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ఫోన్లు చేసినాం. ఎటువంటి మనకు రెస్పాన్స్ ఎవరు ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఇంకా మనం కలెక్టర్ గారికి ఇదే కోరుతున్నాం. మాకు ఇప్పుడైనా రెస్పాన్స్ ఇచ్చి మాకు ఏదన్నా ఒక దారి చూపెట్టి, మరి ఇప్పుడైతే దినంలా వర్షం వచ్చింది, ఏం కాలే. మళ్ళీ నైట్లో వస్తే ఇంత ఏం పరిస్థితి సార్ మాది? చిన్న పిల్లలు ఉన్నారు, ఎట్లా అల్లది పరిస్థితి? ఇంతకుముందు నిన్న ఒక పాము వచ్చి కూర్చున్నది చిన్న బాబు మీద. మంచి అయింది కర్రలే అని, అది కరిస్తే అది ఎట్లా దానికి ఇది అవుతుండే సార్? మీరు చెప్పండి, మీ ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంది, ఏ విధంగా ఉన్నాయి, ఏం వస్తువులు పాడైపోయాయి? సార్, మా ఇంట్లో ఎంత ఇబ్బంది ఉన్నామంటే మాకు తినేందుకు ఏమీ లేదు. పండుకోవాలంటే మాకు పిల్లలతో మాకు పండుకోతందుకు ప్లస్ లేదు. ఏం పరుకొని ఇట్లా ఏడైనా ఉన్నామంటే మాకు ఇది లేదు. అబ్బాయి ఉంటున్నాం, చదువుతున్నాం, మళ్ళీ ఒక ½ అన్ అవర్ వాటర్ వచ్చిందంటే మళ్ళీ మాకు ఇదే పరిస్థితి అయిపోతుంది. మేము ఏం చేయాలి? ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఏం సపోర్ట్ చేస్తలేదు. మున్సిపల్ ఆఫీస్కి ఇస్తే వాళ్ళు రెస్పాన్స్ ఏమి ఇస్తలేరు.
కలెక్టర్ సార్కి ఫోన్ చేస్తే వస్తున్నాం అంటున్నాం, కానీ ఎవరు వస్తలేరు. మేము ఒక సిటీలో ఉండి సుఖం, మేము ఒక పల్లెటూరులో వాగులో ఉన్నట్లు మాకు ఈ పరిస్థితి అయిపోతుంది. దీన్ని ఏదో ఒకటి సొల్యూషన్ తీయాలా సార్ వాటర్ది. ఊకే ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ వచ్చినా సార్ మాకు ఇదే ప్రాబ్లంలో ఇరుకుతున్నాం సార్ మేము. ఊకే స్థానికులు చెప్తున్న మాట ముఖ్యంగా ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు కూడా ఏదైతే ఇంటిలోకి వరద నీరు చేరుతుంది, వరద నీరు చేరి పూర్తిగా ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇంట్లో ఏ వస్తువు ఉన్నా ఆ ప్రతి వస్తువు కూడా తడిసి ముద్దవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో ప్రతి వస్తువు కూడా ఈ ఇంట్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో ప్రతి వస్తువు కూడా తడిసిపోయాయి. బీరువాలు కానీ, అదేవిధంగా మిగతా ఫ్రిడ్జ్లు కానీ, అదేవిధంగా బెడ్లు కానీ ప్రతి వస్తువు కూడా తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వరద నీరు చేరడం వల్ల పక్క ఇంటి ఏదైతే ఉందో ఆ ఇంటి వాళ్ళు ఏకంగా తాళం వేసి ఇక్కడ నుంచి ఇంట్లో ఉన్న వారందరూ కూడా, చిన్న పిల్లలు, అదేవిధంగా ఎవరైతే కుటుంబ సభ్యులందరూ కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళామని వాళ్ళు ఎవరైతే బాధితులు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంతటి పరిస్థితి ప్రతి సంవత్సరం ప్రతి వర్షం పడ్డప్పుడల్లా ఈ విధంగా వస్తున్నప్పుడు కూడా తమ సమస్యను పరిష్కరించడంలో కొంత మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ముఖ్యంగా మనం అటువైపు చూస్తున్న ఒక ఇల్లు కనిపిస్తుంది, తాళం వేసిన ఇల్లు కనిపిస్తుంది. ఆ తాళం వేసిన ఇంట్ల నుంచి ఏదైతే వరద నీరంతా కూడా ప్రవహిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఇల్లు పూర్తిగా వరద నీటితో నిండిపోవడంతో ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఏకంగా 3 నుంచి 4 ఫీట్ల ఏదైతే వరద నీరు ఉందని వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకసారి మనం ఇంట్లో లోపల ఒకసారి కెమెరాతో ప్యాన్ చేసి చూస్తుంటే ఇంట్లో ఏ వస్తువు చూసినా పూర్తిగా తడిసిపోయింది. అదేవిధంగా వరద నీరు చేరిన పరిస్థితి ఈ ఇంట్లో కనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ కాలనీ ఏదైతే షాహిద్ నగర్ కాలనీ ఉందో, షాహిద్ నగర్కు సంబంధించిన కాలనీ ఏదైతే ధోబీ కాలనీ ఉందో, ఈ ధోబీ కాలనీకి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడానికి అధికారులు చర్యలు చేపట్టాలని కాలనీవాసులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.